4 సంవత్సరాల 10 నెలల కాలం 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 2000 ఇస్తానంటే నేను 2000 ఇస్తానని ఆఖరి 2 నెలల్లో ఇచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు దఫదఫాలుగా 3000 ఇస్తానని ఇచ్చిన మాట నెరవేర్చుకుంటూ వెళ్తే ఇవాళ నేను 4000 ఇస్తానని అది చెప్పి రాష్ట్రంలో ఒక నూతన పరిపాలనా వ్యవస్థ ప్రజలకి జవాబుదారీ వ్యవస్థను తీసుకురావాలని వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకి సంపూర్ణ న్యాయం చేస్తే ఈ వాలంటీర్లందరూ కూడా ఏదో వ్యభిచార గృహాలకి ఆడవాళ్ళ సమాచారాలు చేరవేసి వీళ్ళందరినీ అమ్మేసి వాళ్ళతో ముఠాలకి సంబంధాలు పెట్టుకుంటున్నారని వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలాగా కామెంట్లు చేసి ఇవాళ వాలంటీర్ వ్యవస్థ మేము వస్తే రద్దు చేస్తామని చెప్పి నోటుతోటే వాలంటీర్లకు 5000 కాదు 10,000 జీతం ఇస్తానని వాళ్ళని మా ప్రలోభ పెట్టి 13,500 రైతు భరోసాని 20,000 ఇస్తానని రైతుల్ని ప్రలోభ పెట్టి ఎలక్షన్ ప్రచారానికి వచ్చి పిల్లలు మా ఆడవాళ్ళు కనపడితే మేము వస్తే నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 18,000 నీకు 18,000 నీకు 18,000 ఇప్పుడే వచ్చాడు కుర్రాడు నీకు కూడా 15,000 అని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడేలాగా వీళ్ళు ఇచ్చేస్తున్నట్టుగా ప్రచారం చేసి ప్రలోభ పెట్టారు. ఓకే, మీరు చెప్పిన ప్రలోభాలకి ప్రజలు నమ్ముండొచ్చు. ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు ఎలాగైతే ఇస్తుందో వాళ్ళు కూడా మళ్ళీ అలాగే ఇస్తారని నమ్ముండొచ్చు. ప్రజలు ఓట్లు వేశారు. ఒక సునామీ లాగానే జరిగింది. తాడేపల్లిగూడెంలోనే కాదు 60,000-62,000 మెజార్టీ, రాష్ట్ర వ్యాప్తంగా 70,000, 80,000, 90,000 మెజార్టీతోటి మీరు నిలబెట్టిన అభ్యర్థులు కూడా గెలిచిన సందర్భాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసాం. గతంలో ఇప్పుడు నా మీద నెగ్గిన క్యాండిడేటే గతంలో నా మీద 35,000 తేడాతో ఓడిపోయాడు. అంత మాత్రం చేత ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుని అంతిమ తీర్పుగా భావించి మేము చాలా హుందాగా ప్రజల తీర్పుని స్వీకరించాం. మళ్ళీ ప్రజల కోసం పునరంకితం అవుదాం అనుకున్నాం. మళ్ళీ మనం చేయవలసిన బాధ్యత మనం చేయాలనుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు మా నాయకుడు, మా పార్టీ నాయకుడు గత వారం రోజుల నుంచి ఆయన ఆలోచనలు కానీ నిన్నటి రోజున మొన్న ఎమ్మెల్సీలకు కానీ నిన్న ఎంపీలకు కానీ ఆయన ఇచ్చిన సందేశాల్లో కూడా ప్రజా సమస్యల మీద మనం నిరంతర పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రజల కోసం మనం నిలబడే ఉండాలి. ప్రజలకు న్యాయం జరిపించడానికి ఎంత కష్టమైనా వెనకాడకుండా మనం ముందుకెళ్ళాలి అని ఆయన ఇచ్చే ఆదేశాలన్నీ కూడా శిరసావహించాలని మేము చిత్తశుద్ధితో 2019లో 19 నాటికి మేము ప్రతిపక్షంలో ఉండి అధికారంలోకి వచ్చినా ఏ నాడు ప్రతీకార చర్యకి దిగలేదు.